వరుస షాక్లతో బెంబేలెత్తిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో వింత అనుభవం ఎదురైంది. చేవెళ్ల లోక్సభ నుండి ఎన్నికల్లో పోటీ చేయలేనని రంజిత్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో చేవెళ్ల టికెట్ పై పార్టీలో అనిశ్చితి నెలకొంది. అయితే ఇప్పటికే రంజిత్ రెడ్డి పేరును ఖరారు చేసిన పార్టీ అధిష్టానం పోటీపై రంజిత్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. అలాగే ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీలు పోటీకి నిరాసక్తత చూపిస్తుండటంతో గులాబీ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మండిపోతున్న ఎండల నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రకటించింది. ఈ మేరకు అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒక్కపూట బడులు ఉంటాయి. ఒక్కపూట బడులు ప్రారంభమైన తర్వాత ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్ ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ మేడిగడ్డ అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనం చేయనుంది. డ్యామేజ్ కి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. ఇక పూర్తి స్థాయిలో పరిశీలన అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.